శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. నా పేరు ఆదిరాజు వెంకట భుజంగరావు. శ్రీవత్స గోత్రం, హనంకొండ నివాసం. భగవంతుడు అనుగ్రహించిన మేరకు రామచంద్రమూర్తి వారి దయతో రామాయణానికి సంబంధించిన 4 మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాలు మా గురువు కాండూరు శ్రీనివాసాచార్యుల వారు, నర్మెట పార్నంది లక్ష్మీనారాయణ శర్మ గారి వలన నాకు తెలిసిన మేరకు యథాశక్తి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఉన్న గ్రంథాలలో హిందూ సమాజంలో రామాయణ, భారత, భాగవతాలు అనేవి ముఖ్యమైనవి. దాంట్లో త్రేతాయుగంలో జరిగిన ఘట్టం శ్రీమద్ రామాయణం, శ్రీ రామచంద్రమూర్తి వారి కథ. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం 24,000 శ్లోకాలతో 6 కాండలు, తదుపరి ఉత్తరాకాండ కలిగి మొత్తం 7 కాండలతో ఉన్నదని పెద్దలు చెప్తారు. కొంతమంది ఉత్తరాకాండ అవాల్మీకమని చెప్తారు. రామాయణం వరకు 6 కాండల వరకు మాత్రం ఏ విధమైన సంశయం లేదు శ్రీమద్ రామాయణం అనడంలో. దీంట్లో 24,000 శ్లోకాలలో వాల్మీకి రచించిన దీంట్లో ప్రతి 1000 శ్లోకాలకు అమ్మవారి బీజాక్షరం ఉంటుంది అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వరం ఇచ్చిండ్రు. దానివల్ల 24,000 శ్లోకాలలో ప్రతి 1000 శ్లోకానికి ఆ శ్లోకం కనుక బయటికి తీసినట్టయితే దాదాపుగా దాని యొక్క అర్థం సంక్షిప్తంగా ఆ 1000 శ్లోకాల అర్థం ఈ శ్లోకంలో ఉంటుంది. దానివల్ల 24,000 శ్లోకాల అర్థం ఈ 24 శ్లోకాలలో బ్రీఫ్గా ఉంటుంది. ఈ 24,000 శ్లోకాలకు వచ్చిన ఈ 24 శ్లోకాలను మొదటి అక్షరం కనుక తీసినట్టయితే బయటికి 24 అక్షరాలు తయారవుతాయి. ఆ 24 అక్షరాలే గాయత్రి మహామంత్రం. గాయత్రి మహామంత్రం ప్రథమాక్షరాలు కలిగినటువంటి 24 శ్లోకాలని గాయత్రి రామాయణం అనడం అలవాటైంది. దీంట్లో ఈ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సరే, రాముని పట్టాభిషేకం జరిగిన తర్వాత ఘట్టం జరిగేదంతా ఉత్తరాకాండ అని చెప్తారు. అది ఆ ఉత్తరాకాండ విషయం అటు పక్కకుంచినట్టయితే బాలకాండ నుంచి తీసుకుంటే బాలకాండ లోపల భగవద్గీతలో అధ్యాయాలు ఏ విధంగా అయితే ఉంటాయో రామాయణంలో సర్గలు అని ఉంటాయి. ఆ ఒక సర్గ తర్వాత ఇంకొక సర్గ అని ఇట్లా బాలకాండలో 77 సర్గలు ఉన్నాయి వాల్మీకి రామాయణం ప్రకారంగా. ఆ 77 సర్గల లోపల రాముడు జననం కంటే ముందు నుంచి రాముని వివాహం అయ్యేంత వరకు ఉన్న కాండ బాలకాండ. రాముని వివాహము బాలకాండ 73వ సర్గ లోపల జరిగింది. రాముని జననం బాలకాండ 18వ సర్గ లోపల జరిగింది. తర్వాత 77 సర్గలు ఉన్నటువంటి ఈ బాలకాండ తర్వాత వచ్చే కాండ అయోధ్యకాండ. అయోధ్యకాండ లోపల 119 సర్గలు ఉన్నాయి. 119 సర్గలు అయోధ్యకాండ రాముణ్ణి వనవాసానికి పంపించేంతవరకు ఉన్న ఘట్టం వరకు వచ్చే కాండ అయోధ్యకాండ. రాముడు అరణ్యం లోపల ప్రవేశించిన తర్వాత జరిగిన కథ అంతా అరణ్యకాండ. ఆ అరణ్యకాండ లోపలనే రాముడు సీతాదేవితో కలిసి లక్ష్మణస్వామితో కూడి అరణ్యంలో ఉన్నప్పుడు శూర్పణఖ రావడం, మోహించడం, శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, తర్వాత కరదూషణాదులు 14,000 మంది రావడం, తర్వాత రావణుడు మారీచుడిని తీసుకొని మాయాలేడి రూపంలో వచ్చి సీతాపహరణం చేయడం, ఇదంతా ఘట్టం అంతా అరణ్యకాండలో వస్తుంది. సీతాన్వేషణ కోసం పూనుకున్నటువంటి రామచంద్రమూర్తి కిష్కింధ చేరి కిష్కింధా నగరంలోని సుగ్రీవునితో మైత్రి చేసి సీతాన్వేషణ కోసం పూనుకున్న ఘట్టం అంతా కిష్కింధాకాండ కిందికి వస్తుంది. కిష్కింధాకాండ తర్వాత సీతాదేవిని వెతకడానికి కోసం బయలుదేరిన 4 దిశలకు వెళ్ళిన వానరుల్లో దక్షిణం దిక్కు వెళ్ళినటువంటి వానరులందరూ జాంబవంతుని సారథ్యంలో ఆంజనేయాదులు సీతాదేవిని వెతుక్కుంటూ దక్షిణ సముద్ర తీరాన్ని చేరి అక్కడ విడిది చేసేంతవరకు కిష్కింధాకాండ. దక్షిణ సముద్ర తీరం నుంచి ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేసి లంకాపురి పట్టణం చేరి సీతాదేవిని చూసి అక్కడి నుండి రావణాసురునితో మాట్లాడి రాక్షస పరివారాలను చంపి తిరిగి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొచ్చి
సముద్రం ఒడ్డున ఉన్న వానరులను చేరి వాళ్ళందరితో కలిసి కిష్కింద దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తికే చూడమని ఇచ్చి సీతా దర్శనం జరిగింది అని చెప్పి అంతవరకు సుందరకాండ. తర్వాత సముద్రంపై వారధి కట్టి రావణ కుంభకర్ణాదులను చంపి సీతాదేవి విభీషణునికి పట్టాభిషేకం చేసి సీతాదేవిని తీసుకొని తిరిగి వచ్చి అయోధ్య లోపల పట్టాభిషేకం చేసుకున్న ఘట్టం వరకు యుద్ధకాండ. అయితే దీంట్లో గట్టి పునాది ఉన్న ఇల్లు ఏదైనా ఎట్లయితే నిలబడుతుందో గట్టి బీజాక్షరాలతో ఉన్న ఏ గ్రంథమైనా అనేక వేల లక్షల సంవత్సరాలు నిలబడుతుంది. రామాయణం లోపల 24,000 శ్లోకాలకు బీజాక్షరాలు 24 వేయబడ్డాయి గాయత్రి మంత్రం. అదిగాక 73వ సర్గ లోపల బాలాకాండ అనేది 1వ కాండ. దాంట్లో 73వ సర్గ అంటే 7, 3, 10. 10 అంటే 1. 73వ సర్గలో రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంది. అంటే 1వ కాండ సంఖ్య కూడా 1కే వచ్చింది. రెండవది అయోధ్యకాండ, దీని తర్వాత వచ్చే కాండ. అయోధ్యకాండ లోపల 119 సర్గలు ఉన్నాయి. 1, 1, 9. 119 సర్గలు అయితే 9, 1, 1 అంటే 11 అవుతుంది. 11 అంటే 1, 1 అంటే 2. రెండవ కాండ అయోధ్యకాండ కనుక దీంట్లో సర్గలు కూడా 2కే వస్తున్నది. తర్వాత 3వ కాండ అరణ్యకాండ. అరణ్యకాండ లోపల 75 సర్గలు ఉంటాయి. 7, 5, 12. 1, 2, 3. అది 3వ కాండ కనుక ఆ విధంగా సరిపోతుంది. దాని తర్వాత వచ్చింది కిష్కింధకాండ. కిష్కింధకాండ లోపల 67 సర్గలు ఉంటాయి. 6, 7, 13. 1, 3, 4. తర్వాత దాని తర్వాత వచ్చిన కాండ సుందరకాండ. సుందరకాండ లోపల 68 సర్గలు. 6, 8, 14. 14 అంటే 1, 4, 5. సుందరకాండ 5కు అది సరిపోతుంది. యుద్ధకాండ లోపల 131 సర్గ ప్లస్ 1 సర్గ 132 సర్గలు అంటే 6. 6వ కాండ యుద్ధకాండ. యుద్ధకాండ లోపల 131 సర్గ ప్లస్ 1 సర్గ అని ఎందుకు అనాల్సి వస్తున్నదంటే రాముని పూర్వ పట్టాభిషేక ఘట్టం, రాముని పట్టాభిషేక ఘట్టం 2 విధాలుగా అది ఉన్నది కనుక 132 సర్గలు కనుక 132 అన్ని అంకెలు కలిపినట్టయితే 6కే వస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఏ కాండ సంఖ్య ఆ కాండకు సర్గలతో సరిపోతుంది. తదుపరి బాలకాండ లోపల 1వ కాండ కనుక 73 సర్గల కళ్యాణం అయింది కనుక 1 అని అనుకున్నాం. అదిగాక దాంట్లో ఉన్న శ్లోకాల సంఖ్య 2242 శ్లోకాలు. 2240 శ్లోకాలు అంటే 42 శ్లోకాలు అంటే మొత్తం 10 అవుతుంది. 10 అంటే 1. అది బాలకాండ. తర్వాత అది అయోధ్యకాండ. అయోధ్యకాండ లోపల 4322 శ్లోకాలు. అది మళ్ళా 2వ కాండకు సరిపోతుంది. ఈ విధంగా ఏ కాండ గురించి తీస్తే ఆ కాండ శ్లోకాలు కూడా దానికి సరిపోతాయి. తర్వాత రెండవది రాముడు పుట్టినప్పుడు 18వ సర్గ లోపల పుట్టినట్టు మనం గమనిస్తాం, చూస్తాం. అప్పుడు ఆ రాముడు పుట్టిన ఆ సమయం లోపల శ్రీరామనవమి అనేది ఇప్పుడు జరుపుకునే నవమి, చైత్ర శుద్ధ నవమి రోజు రామచంద్రమూర్తి జననమైంది. అప్పుడు 5 గ్రహాలు ఉచ్చలోపల ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా 5 గ్రహాలు ఎవరికైతే ఉచ్చలోపల ఉంటాయో వారు సమస్త భూమండలానికి నాయకుడైతారని శాస్త్రం. పంచోచ్చే లోకనాయక అని శాస్త్రం. 5 గ్రహాలలో రామచంద్రమూర్తికి ఉచ్చలో ఉన్న గ్రహాలు కర్కాటకం లోపల బృహస్పతి ఉచ్చ, చంద్రునితో కలిసి ఉన్నాడు కర్కాటక రాశి లోపల. కర్కాటకం బృహస్పతికి ఉచ్చ. శని తులలో ఉచ్చ. మకరం లోపల కుజుడు ఉచ్చ. మీనం లోపల శుక్రుడు ఉచ్చ. తుల లోపల శని ఉచ్చ. ఈ 5 ఉచ్చగ్రహాలు కలిసి ఉన్నాయి. తర్వాత మేషం లోపల ఉన్న రవి బుధునితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగం పట్టింది ఆయనకి. తర్వాత రెండవది చంద్రునితో కలిసిన బృహస్పతి ఉన్నాడు కనుక గజకేసరి యోగం పట్టింది. అద్భుతమైన యోగాలతోని ఆ మంగళమూర్తి జనించిన సమయం అంత దివ్యంగా ఉంది కనుకనే ఆయనే లోకనాయకుడు కాగలిగినారు. రామాయణం లోపల రామజననం అనేది ఒక విశిష్టమైన ఘట్టం. అయితే ఇవాళ రేపు సంతానం కాని వాళ్ళందరూ రామ జననం జరిగే సరిగ అంటే 18వ సరిగ కంటే ముందు దశరథ మహారాజుకు యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇచ్చేంత వరకు ఆ పాయసాన్ని తన భార్యలకు దశరథ మహారాజు ఇవ్వడం, ఈ విషయం అంతా 15, 16, 17, 18 సర్గాలలో మనకు కనపడుతుంది. సంతానం కాని వాళ్ళు ఎవరైనా ఇవాళకి కూడా 15, 16, 17, 18 ఈ 4 సర్గాలను ఒక 40 రోజుల లిమిట్ పెట్టుకొని చదువుతుంటే వాళ్ళకు సంతానం అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. తర్వాత కళ్యాణం కాని వాళ్ళు
రామచంద్రమూర్తి కళ్యాణం 73వ సర్గలో అయింది కనుక ఆ సర్గను అనేక మంది పారాయణం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్ళి తల్లిదండ్రులు సంతానానికి పెళ్లి కాని వాళ్ళు కానీ ఆ రామాయణంలోని బాలకాండ లోపల 73వ సర్గను పారాయణం చేస్తుంటారు. ఈ విషయాలు ఇట్లున్న తర్వాత దీంట్లో ఇంకొకటి కూడా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా కొంచెం లోపలికి వెళ్ళి కనుక చూసినట్టయితే బాలకాండలో ఒక విషయం కనపడుతుంది. ఇవాళ రేపు చూసే మాట్లాడాల్సి వస్తున్నది ఇంగ్లీష్ మాట ప్రయోగించి లవ్ మ్యారేజెస్ అనేవి వస్తున్నాయి కదా. దీంట్లో బాలకాండ లోపల ఒకసారి సుమారు 62వ సర్గ అనుకుంటా, దాంట్లో కుశనాభుని కూతుర్ల చరిత్ర అనేది దాంట్లో ఉంది. ఆ కుశనాభుని చరిత్ర ఏంటంటే కుశనాభుడు అనే రాజుకు 100 మంది అమ్మాయిలు, 100 మంది అమ్మాయిలు సర్వ విద్యాపరులు, సమస్త విషయాలపైన అవగాహన ఉన్నవాళ్ళు, మంచి తపోనిష్టాగరిష్ఠులైన 100 మంది కుమార్తెలు ఆయనకి. వాళ్ళందరూ వాళ్ళ రాజు కనుక ఆయన అంతఃపురం లోపల ఉన్న ఉద్యానవనంలో వాళ్ళందరూ విహరిస్తుంటే వాయుదేవుడు అటు పక్కనింటి వెళ్ళుకుంటూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీరు నాతో కలిసి ఉండండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, మీరిప్పుడు మానవ కాంతలు కుశనాభుని కుమార్తెలుగానే మీరున్నారు, మీకు ఆయుర్దాయం లిమిట్ ఉంటుంది, మీకు ముసల్తనం వచ్చే అవకాశం ఉంటుంది, నేను దేవతామూర్తిని, నేను వాయుదేవుణ్ణి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు దేవతా స్వరూపం వస్తుంది, మీకు ఆకలి బాధలు ఉండవు, మీకు ఏ విధమైన అనారోగ్యాలు రావు, మీకు ఏ విధమైన ముసల్తనం రాదు, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చి ఇవాళ రేపు కదా ఐఫోను ఆ ఫోను ఈ ఫోన్ కొనిస్తామని ఆఫర్లు ఇచ్చినట్టు ఆనాడే చెప్పబడ్డది. ఇదంతా ఇన్ని విషయాలు చెప్పి అడిగితే మేము తండ్రి చాటు బిడ్డలం, మా పెళ్లి గురించి నువ్వు మాతో మాట్లాడొచ్చునా, వాయుదేవుని అని ఒక దిక్కుకు అధిపతివైన నువ్వు ఈ విధంగా మాట్లాడడం బాగలేదు, మా తండ్రి గారి అనుమతి లేదు, కానీ ఉన్నట్టయితే మేము నిన్ను శపించేవాళ్ళం, కనుక నువ్వు మాతో మా పెళ్లి ప్రస్తావన చేస్తున్నావు అంటే ఇది ధర్మ విరుద్ధం అని నీకు తెలియదా, అమ్మాయిల పెళ్లి విషయం అమ్మాయిలతో ఎవరైనా మాట్లాడతారా, ఇది ఎంత తప్పు, ఎంత ధర్మదూషకం అవుతుంది, ఇటువంటి విషయంలో నిన్ను ఏమనాలో మాకు తెలియదు కనుక అని ఖచ్చితంగా హృదయపూర్వకంగా వాళ్ళు తిరస్కరిస్తారు. అప్పుడు వాయుదేవుడు కోపించి మీ అందరి 100 మంది శరీరాల్లో వాయుస్తంభనము గాక అని చెప్పిస్తే వాళ్ళకి ఎక్కడికెక్కడికి నరాలు బిగిసిపోయి వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో దొర్లుకుంటూ అంతఃపురానికి వస్తారు. వాళ్ళ తండ్రి వచ్చి ఏమైందమ్మా మీకు ఇట్లా ఏమైందంటే, అమ్మ నాన్న ఇది జరిగింది, మాకు తపశ్శక్తి ఉండి కూడా మీ ఆజ్ఞ లేకుండా మా తపశ్శక్తిని వాడి కూడా అతన్ని మేము శపించలేకపోయినాం, కనుక మాకు ఆయన ఇచ్చిన శాపం వల్ల మాకు ఇట్లయింది అంటే, తర్వాత ఆ కుశనాభ చక్రవర్తి ఏం చేస్తారంటే వాళ్ళకు తగిన వరుణ్ణి నిష్టలు కలిగినటువంటి వాడిని తెస్తే ఆయన వీళ్ళందరినీ 100 మందిని పెళ్లి చేసుకొని సోమద అనే ఆమె కుమారుడు ఆయన వీళ్ళందరూ నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టినట్టు నెత్తిన చేయబెట్టడం వల్ల వీళ్ళ అంగవైకల్యం అంతా తొలగిపోయి వీళ్ళందరికీ పునఃతేజం వచ్చేసింది వీళ్ళకి. ఇటువంటి ఘట్టం ఉన్నది బాలకాండ లోపల. అంటే వివాహాలకు సంబంధించిన నిర్ణయం ఎవరు ఎప్పుడు ఎట్లా తీసుకోవాలి అనే విషయం దీంట్లో కనపడుతుంది. కుశనావస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనయామాస ధర్మాత్మ ఘృతాచి రఘునందన. కుశనాభుని యొక్క భార్య పేరు ఘృతాచి. కుశనావస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం 100 మంది కన్యలు ఆయనకు బిడ్డలు. జనయామాస ధర్మాత్మ ఆయన ధర్మాత్ముడు. ఘృతాచి రఘునందన, ఓ రఘునందన ఓ రామచంద్రమూర్తి అని ఈ ఘట్టం అంతా రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి చెప్తారు బాలకాండ లోపల. తర్వాత రెండవది ఇది ఒక్కటే కాదు, దీని నుంచి అయోధ్యకాండకు పోయేటప్పటికి ఈ బాలకాండ నుంచి బయటికి రాగానే అయోధ్యకాండకు మనం పోయేటప్పటికి రామచంద్రమూర్తి వివాహ ఘట్టం అంతా అరణ్యకాండ లోపల సీతాదేవి చెప్తుంది. రామచంద్రమూర్తికి విల్లు విరవడానికి జనక మహారాజు యజ్ఞశాలకు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను తీసుకొని పోయినారు. అక్కడ రామలక్ష్మణులకు ఏమని ఆజ్ఞ ఇస్తారంటే, నాయన ఆ విల్లును చూసి ఎక్కుపెట్టే ప్రయత్నం చేయమని విశ్వామిత్రుడు ఆయనకు చెప్తారు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అయోధ్యాపురం నుంచి రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరేప్పుడు తండ్రి ఒక మాట అంటాడు, ఏది విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చినట్టయితే ఆ పని మీరు చెయ్యండి అని ఆజ్ఞిస్తారు. కనుక పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేదం అని కుశికుడు అంటే విశ్వామిత్రుడు ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట మీరు చేయండి అని తండ్రి ఇచ్చిన మాట ప్రకారంగా ధనుసు ఎత్తుతాడు. ఆ ధనుసును ఎక్కుబెట్టగానే ఈయన ఎక్కుబెట్టగానే ఈయన ఎక్కుబెట్టే దాటికి అది ఆగలేక విరిగిపోతుంది. అప్పుడు సీతాదేవిని ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే నేను ఇంతవరకే ఉన్నది. దీంట్లో ఈ ఘట్టం లేకుండా అరణ్యకాండ లోపల వాల్మీకి రాసిండ్రు. అప్పుడు సీతాదేవి అనసూయ మాతకు చెప్తుంది, నా
పెళ్లికి ఆయన ధనుస్సు విరవంగానే వెంటనే పెళ్లి చేస్తానని మా నాన్నగారు ముందుకు వస్తే రామచంద్రమూర్తి గారు ఒప్పుకోలేదు, వినలేదు. మా తండ్రి ఆనతి లేనిది నేను ఏ పిల్లని పెళ్లి చేసుకుంటా అని కానీ చేసుకోను అని కానీ చెప్పే అధికారం నాకు లేదు. కనుక ఏ విషయమైనా మా తండ్రి గారు దశరథ మహారాజు గారిని కనుక్కోండి అని చెప్తే తర్వాత దశరథ మహారాజు దగ్గరికి దూతలను పంపించి దశరథ మహారాజుని పిలిపించి వివాహ నిశ్చయం చేసిన తర్వాత నిజానికి ఇప్పుడు శ్రీరామనవమి రోజు దేవతామూర్తులు జన్మించిన రోజునే వివాహం చేయాలి అనేది ఒకటి పడ్డది. కానీ అసలు రామునికి వివాహం నిజంగా జరిగింది ఉత్తర నక్షత్రానికి జరిగినట్టు రామాయణంలో ఉంది. ఈ ఉత్తర నక్షత్రం వైశాఖ శుద్ధ దశమి రోజు వచ్చిన ఉత్తర నక్షత్రానికి జరిగినట్టు దాంట్లో ఉంది. తర్వాత ఈ ఘట్టం తండ్రి అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదు అనే విషయాన్ని ఈ విషయం దీంట్లో మనకు కనపడుతుంది. తర్వాత అరణ్యకాండం సీతాదేవి వచ్చింది రామునికి షోడశే వర్షే 16 వర్షాల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడు రామచంద్రమూర్తికి పెళ్ళయింది. అయితే రాముని కంటే సీత పెద్దది, సీత చిన్నది, రాముడు అట్లా, సీత అనేక సంవత్సరాలు పెద్ద. ఈ తప్పుడు మాటలన్నీ లోకంలో మనకు వినపడుతుంటాయి. సీతాదేవి అరణ్యం లోపల ఉన్నప్పుడు రావణాసురుడు మాయావేశంతో వచ్చి సీతాదేవిని ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సీతాదేవికి మాయారూపం కనపడకముందు మామూలుగా సన్యాసి రూపంలో వచ్చిన రావణాసురుడికి ఒక జవాబిస్తుంది ఈమె. ఏమనంటే, నాకంటే నా భర్త 7 సంవత్సరాలు పెద్ద, మా భర్త మహాతేజ వయసా పంచవింశక. పంచవింశక అంటే 25, పంచ అంటే 5, 20, వింశ అంటే 25 సంవత్సరాలు నా భర్త ఉన్నప్పుడు మా భర్త మహాతేజ పంచవర్షతి వింశక 18 వర్షాన్ని మా జన్మనికి అన్యతే. నేను పుట్టినప్పటి నుంచి నాకు 18 ఏళ్ళప్పుడు ఆయనకు 25 ఉన్నప్పుడు నా వయసు 18 అని వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండ లోపల ఈ శ్లోకం ఉంది ఖచ్చితంగా. తర్వాత అంటే సీతాదేవి రామచంద్రమూర్తి కంటే 7 సంవత్సరాలు వయసు చిన్న అని. తర్వాత దీనికి నిదర్శనంగా రాముడు పుట్టిన తెలుగు సంవత్సరం ఏంటంటే విలంబినామ సంవత్సరం లోపల పుట్టారు ఆయన. రాముడు విలంబిలో పుడితే కృష్ణ పరమాత్మ విశ్వావసనామ సంవత్సరంలో పుట్టారు. అయితే విలంబి విశ్వావసుజౌ సౌమ్యవాసర సంభవం అని వస్తుంది వీళ్ళకి. విలంబినామ సంవత్సరం లోపల పుట్టింది రామచంద్రమూర్తి, విశ్వావసులో పుట్టింది కృష్ణ పరమాత్మ. వీళ్ళిద్దరి పుట్టింది బుధవారమే. విలంబి విశ్వావసుజౌ సౌమ్యవాసర సంభవం, సౌమ్యవాసరం అంటే బుధవారం. తర్వాత రెండవది సీతాదేవి 7 సంవత్సరాలు చిన్నది. సీతాదేవి కూడా పుట్టిన సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరం, విలంబి విశ్వావసుజౌ. తర్వాత 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి 25 అంటే విలంబినామ సంవత్సరంలో ఆయన పుడితే 7 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విశ్వావసనామ సంవత్సరం లోపల సీతాదేవి పుట్టింది. తర్వాత మూడవది రావణాసురుడు సీతాదేవిని బలాత్కరించి ఎత్తుకపోయినట్టు అందరికీ కనపడుతుంది, కారు కూతలు మాట్లాడినట్టు కనపడుతుంది, సుందరకాండలో కనపడుతుంది. కానీ లోతుగా విచారించి అదే వాల్మీకి రామాయణాన్ని తీసుకుంటే దాంట్లో ఒక చోట అరణ్యకాండలో 49వ సర్గలో అనుకుంటా 49వ సర్గ లోపల వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. రావణాసురుడు ఆకాశంలో బుధుడు రోహిణిని తీసుకుపోయినరు అంటాడు. బుధుడు చంద్రుని యొక్క కొడుకు బుధుడు, చంద్రుని యొక్క మరో భార్య రోహిణి, చంద్రుని యొక్క మరో భార్య రోహిణి, చంద్రుని యొక్క కొడుకు బుధుడు రోహిణిని తీసుకుపోయిండు. అంటే రావణాసురుడు తల్లిని తీసుకుపోయిండు అని అర్థం. రావణాసుడు కామమోహితుడై తీసుకుపోయినట్టు దీంట్లో చెప్పలే. జగ్రాహ అంటే గ్రహించడం. రావణుడు సీతాదేవిని బుధక్కే రోహిణీమివ, బుధుడు ఆకాశం లోపల సీతాదేవిని తీసుకుపోయిండని దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. తర్వాత దీనికి నిదర్శనంగా యుద్ధకాండ 121వ సర్గ లోపల ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఏముందంటే రామచంద్రమూర్తి అంటాడు ఒక మాట. ఏమంటారంటే, సీతాదేవి అగ్నిప్రవేశం చేసి బయటకు వచ్చిన తర్వాత సీతాదేవి ఇటువంటిది నువ్వు పరిచయించడం, ఈ విధంగా మాట్లాడడం న్యాయం కాదు అని అగ్నిహోత్రుడు రామచంద్రుని మందలిస్తూ మాట్లాడిన తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళందరూ చెప్తుంటే అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి ఏమంటాడంటే, నాకు తెలుసు ఈ విషయం, నా మనస్సును దాటి ఆమె ప్రవర్తించలేదు. తర్వాత ఎవ్వరు కానీ ఆమె మీద కామమోహితులు మనసులో కేవలమైన ఏ విధమైన క్రియ లేకపోయినా, ఏ విధమైన మాటలు లేకపోయినా, కేవలం మనసుతో ఎవరన్నా కామించినా కూడా ఆమెను వాళ్ళు
దీప్తాం అగ్నిశిఖామివ, బాగా మండే అగ్నిశిఖ కాలిపోయినట్టు భస్మం అయిపోతారు అని రామచంద్రమూర్తి చెప్తాడు. అంటే రావణాసురుడు మనసుతోని కూడా కామించలేదు ఆమెను. తర్వాత మూడో విషయం, ఇందుకు నిదర్శనంగా ఎవరైనా ముఖ్యమైన వస్తువును తీసుకొచ్చి ఎక్కడన్నా పెట్టేటప్పుడు అతి జాగ్రత్తగా తన కంట్రోల్ లోపల అనుక్షణం ఉండేటట్టు పెట్టుకుంటారు. ముఖ్యమైన సీతాదేవి రావణాసురునికి ముఖ్యమైన విషయం అయింది. అక్కడ సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత ఆ రావణాసురుని యొక్క అంతఃపురం చాలా పెద్దది. ఎంత పెద్దది అని అంటే ఒక యోజనం అంటే 8 మైళ్ళు, 8 మైళ్ళు అంటే 12 కిలోమీటర్లు, అర యోజనం వెడల్పు అంటే 6000 కిలోమీటర్ల వెడల్పు, 6000 మీటర్ల వెడల్పు, 12,000 మీటర్ల పొడుగు ఉండే ఈ రావణాసుని భవంతి లోపల ఆమెను ఉంచలే. అర్థయోజన విస్తీర్ణం ఆయతం యోజనం హితద్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద నిర్మితం. అర్థయోజన విస్తీర్ణం 6000 మీటర్ల వెడల్పు, ఆయతం యోజనం హితద్ 12,000 మీటర్ల పొడుగున్నది. 12 అంతటి అంతఃపురం లోపల ఈమెను ఉంచకుండా అక్కడ కూడా ప్రతి గోడలన్నీ బంగారపుతోని తాపకం చేసి వజ్రాలు మణులు వైడూర్యాలు పొదగబడి ఉన్న అటువంటి కాంచనలంక లోపల ఆమెను ఉంచకుండా పక్కన ఉన్న అశోకవనం లోపల అందరికీ కనపడే చోట ఎవ్వరు ఏమనుకున్నా ఈ అమ్మవారి మీద మాట రావద్దు అనే ఉద్దేశంతో శింశుభా వృక్షం కింద ఆ అమ్మ సీతాదేవిని ఉంచడం జరిగింది. ఆ చెట్టు నీడకే ఆమె ఉంది. చుట్టూ కూడా కాపలా పెట్టిన వాళ్ళందరూ కూడా ఆడరాక్షసులే. ఏ రాక్షసులు మగవాడు ఎవడన్నా ఉంటే ఏమ తప్పు పేరు వస్తుందో ఈ అమ్మవారికి అని కేవలం అందరూ ఆడరాక్షసులనే చుట్టూ కాపలా పెట్టిండు. తర్వాత రెండవది ఇంకోటి ఏం చేసిండంటే రామాయణం లోపల సుందరకాండలో వస్తుంది. ఆ ఆడరాక్షసులు అందరూ కూడా ఈమెను రక్షించడం కాదు, ఎవరైనా బయట నుంచి ఎవరు రాకుండా కాపలా కాయడానికి ఈమెకు దూరంగా వాళ్ళకు ఒకదానికి కాళ్ళు లేవు, ఒకదానికి చెవు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకదానికి నోరు లేదు, అన్ని ఆల్ ఆర్ హ్యాండిక్యాప్డ్ మొత్తం మంది అంగవికలు చుట్టుంచారు. ఎందుకంటే సౌష్ఠవంగా ఉన్న స్త్రీ కనుక ఉంచినా కూడా అదేం దుర్మార్గం చేస్తుందో అనే భయం కావచ్చు రావణాసురునికి. ఏకాక్షీం ఏకకర్ణాంచ కర్ణప్రావరణం తదా అకర్ణాం శంకుకర్ణాశ్చ మస్తకోచ్ఛ్వాసనాసికాం, ఓదాని ఏకాక్షం ఒకదానికి ఒకటే కన్ను, ఏకకర్ణంచ దానికి చేప ఒకటే, ఇటువంటి రాక్షసులను కాపలా పెట్టి రావణాసురుడు కామమోహితుడై కనుక పోయినట్టయితే ఈ విధంగా చేస్తారా? అక్కడ అందరికి కనపడే చోట సీతాదేవిని పెడతారా? తర్వాత వీడు రహస్య సంభాషణ చేసుకుంటాడు. ఇటువంటి పనులు ఏమన్నా చేయదలుచుకున్నాడైతే తెల్లవారుజామున లేచి రావణాసురుడు సుందరకాండలో కనపడుతుంది. 17-18 సర్కిల్లో కనపడుతుంది. సుందరకాండ లోపల ఈ ఎంత చక్కగా కనపడుతుంది. తెల్లవారుజామున లేచి ఎవరికైనా పిచ్చి ఆలోచనలు పిచ్చి కోరికలు అవన్నీ అర్ధరాత్రి తర్వాత ఏమన్నా వస్తుంటాయి, కానీ తెల్లవారుజామున ఎవరికి రావు. అందరికీ భగవదారాధన భగవత్ చింతనే వస్తుండే. పైపెచ్చు పక్కన కాంచన లంక లోపల రాక్షసులకు బ్రహ్మ స్థానంలో ఉండి పూజలు చెప్పే వాళ్ళందరూ వేదపారాయణం చేస్తుంటే, మేళాలు వాయిస్తుంటే, అంతఃపుర కాంతలందరూ మంగళద్రవ్యాలు పట్టుకొని వస్తుంటే సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చేది అని దాంట్లో ఉంది. ఎవరన్నా పరస్త్రీ దగ్గరికి కామించి వెళ్ళేటప్పుడు తన అంతఃపుర స్త్రీలను ఎవ్వరూ తీసుకుపోరు, రహస్యం. అటువంటిది వీడేం షడంగ వేద విదుషాం క్రతుప్రవరయాజినాం సుశ్రావ బ్రహ్మఘోషం సవిరాత్రే బ్రహ్మరాక్షసం అధమంగళవాదిత్రయి శబ్దై స్తోత్ర మనోహర, చెవులకు ఇంపైన